Welcome, dear students, teachers, and friends, to another moral story of Clever Matt. A young man named Matt served an old hermit well. So the hermit gave him a magic lamp. When Matt rubbed the lamp, a giant appeared and said, I am your slave. Give me work, or I will eat everything around me. Matt told the giant to grow crops in his field. The giant completed the work and came back for more. Matt thought of a plan. He said, straighten my dog's tail. The giant tried for days but could not straighten the tail of the dog. He grew tired and apologized. Matt forgave him and they lived as friends from that day. Moral of the story. క్విక్ విట్ ఆల్వేస్ కమ్స్ హ్యాండీ. ఇప్పుడు ఈ కథను తెలుగులో చెప్పుకుందాం. మ్యాట్ అనే ఒక యువకుడు ఒక వృద్ధ సన్యాసికి బాగా సేవ చేశాడు. అందుకని ఆ సన్యాసి అతనికి ఒక మాయా దీపాన్ని ఇచ్చాడు. మ్యాట్ ఆ మాయా దీపాన్ని రుద్దినప్పుడు ఒక రాక్షసుడు కనిపించి ఇలా అన్నాడు, నేను నీ బానిసను, నాకు పనివ్వు లేదా నా చుట్టూ ఉన్నవన్నీ తినేస్తానన్నాడు. అప్పుడు మ్యాట్ రాక్షసుడికి ఇలా చెప్పాడు, తన పొలంలో పంటలు పండించమని చెప్పాడు. ఆ రాక్షసుడు ఆ పని పూర్తి చేసుకుని తిరిగి మరింత పని కోసం వచ్చాడు. అప్పుడు మ్యాట్ ఒక ప్లాన్ ఆలోచించి, నా కుక్క తోకను స్ట్రైట్గా చెయ్యి అన్నాడు. ఆ రాక్షసుడు రోజుల తరబడి ప్రయత్నించాడు, కానీ ఆ కుక్క తోకను స్ట్రైట్గా చేయలేకపోయాడు. అతను అలసిపోయి మ్యాట్కు క్షమాపణ చెప్పాడు. మ్యాట్ ఆ రాక్షసుని క్షమించాడు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ స్నేహితులుగా జీవించడం ప్రారంభించారు. నీతి: తక్షణ తెలివి ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది.